డార్లింగ్ ఉగాది పండగ నీ షో అని చెప్పగానే పరిగెట్టుకుంటూ వచ్చేసా, కానీ పంచాంగం చూడలేదు. నాకు ఎట్లుంటుందో ఫ్యూచర్. నాకు ఈ విషయం తెలిసే నువ్వు వస్తున్నావని చెప్పి స్పెషల్ గా అసలు ఇవాళ నుంచి రాశి ఫలాలు ఎలా రాస్తుంటాయని చెప్పడానికి మంచి అద్భుతమైన పండితులను తీసుకొచ్చా. నిజంగా నీ జాతకం నా జాతకం మనందరి జాతకం. మా అన్నయ్య అసలు మొత్తం ప్రపంచంలో అందరి జాతకాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. థ్యాంక్స్ బాబు, ఎందుకంటే రాబోయే ఇయర్ నాకు చాలా క్రూషియల్, ఎందుకంటే తెలుసుకోవాలి. పిలిచి ఓకే, మీరు కూడా తెలుసుకుంటారుగా. ఓకే, వాళ్ళు ఎవరో చూద్దాం. నమస్తే అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా అండి. ఏమి లేదండి, ఈ రోజు ఉగాది కదా, ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చి మా గురించి చెప్పండి పంచాంగం ఎలా ఉన్నదని చెప్పి అడిగారు వీళ్ళిద్దరు. కానీ వాళ్ళిద్దరిలో చెప్పడం పెద్ద ఇదేం కాదు కదా, ఎందుకంటే వాళ్ళ పంచాంగం గురించి అందరికీ తెలుసు. అంటే పంచుల గురించి అంటే పంచులు మన ఫ్యూచర్ వాళ్ళ చేతిలో ఉంది, మనం ఏ షో చేసినా వాళ్ళు చూస్తారు అని చెప్తున్నారు. అవునవును, మీలో ఎవరన్నా వస్తే మీ పంచాంగం నేను చెప్తాను. నీ పేరేంది? నా పేరు అఖిల. నీకు పంచాంగం చెప్పాలా? నాకు ఇష్టమైన ఒకరికి చెప్పండి. ఇంకెవరు? ప్రదీపే కదా. ఆయన మీద ఇంట్రెస్ట్ బాగానే ఉన్నది నీకు, సిగ్గు కూడా ఎక్కువే ఉంది. ఆయన గురించి పంచాంగం చెప్పమంటావు. ఏముందమ్మా, ఆయన మేషరాశి, మొగుడయ్యే యోగం లేదు కానీ తండ్రి యోగం మాత్రం ప్రస్ఫుటంగా తిప్పుతాడు జనం కోసం. అది కాదు నాయనా, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు పోయి కూర్చోపో నాయనా. ప్రదీప్ గారు, మీ ఫాలోయింగ్ ఎక్కువైపోతున్నది, అంటే మీకు పెళ్లి గడియల దగ్గర పడ్డాయి. ఈ మధ్య మీకంటే ఎక్కువ నాకు ఈమెయిల్స్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారండి. ఒకతను ఒంగోలు నుంచి రమేష్ అన్నమాట రాసింది. ఆయన ఏం రాశాడంటే, గురువు గారు నేనేమో ఒక మోస్తరుగా తెల్లగానే ఉంటాను, నా భార్య గోడ కుట్టిన సున్న మాదిరి ఇంకా తెల్లగా ఉంటుంది, కానీ నాకు కొడుకు మాత్రం నల్లగా పుట్టాడు. ఏమిటి ప్రాబ్లం? నా భార్యను అడిగితే వాడు కారణ జన్ముడు అని చెప్తున్నది, కానీ వాడి జన్మ కారణం నేనని చెప్పటం లేదు. ఉగాది శుభాకాంక్షలు గురుజీ. పాపం అంత బాధలో ఉన్నాడు కాబట్టి నేను ఒక నివృత్తి చెప్పాను. పెత్తనం నీదైనప్పుడు ఇత్తనం ఎవరిదైతే ఏమి రా అన్నాను. నమస్కారం స్వామి, బాగుండరా? బాగుండా. పంచాంగ శ్రవణం అంటే చాలు ముంగి సింహం వేసుకొని వచ్చేస్తాడు. 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా, వాడు జాతకం మారలా, నాకు సంభావన ఇలా. ఈ సంవత్సరం ఇస్తాలే స్వామి. ఏం చెప్పురా? ఒక నిమిషం ఉండి, ఫోన్ వస్తుంది. హలో, ఎవరు మాట్లాడిదా? ఫుల్ బిజీగా ఉన్నాడా? ఏం పెరుగుతున్నావురా? బిజీ అని చెప్తున్నావు, అయినా ఫోన్ ఇక్కడ మాట్లాడకూడదు. ఫోన్ ఏడు వస్తే మాట్లాడక అమీర్ పడిపోయి మాట్లాడతారా? నవ్వుకుంటున్నారు కానీ ప్రదీప్ గారు, ప్రదీప్ వెన్నుపోటు ఇందాకనే మొదలైంది. రవి వేసేసాడు వెన్నుపోటు. ఎలా అంటారా, పాప ప్రదీప్ శ్రీముఖిని తీసుకురమ్మని అంటే షోకి. ఎక్కడ ప్రదీప్ శ్రీముఖిని మింగేస్తాడో అని రవి అడ్డం పడి రవి వచ్చాడు. తలుచుకున్న డైనోసార్ కూడా మింగలేదు స్వామి ఆవిడ్ని. డైనోసార్ కంటే పెద్ద ఉంటుంది స్వామి. ఈ సంగతి పక్కన పెట్టు. ఈ సంవత్సరం నాకు బాగా చెప్పు, నువ్వు జాతకం, నీకు 16 రూపాయలు ఇస్తా పో. 16 రూపాయల 1116 ఇచ్చినట్టుగా ఇక్కడ దిక్కు లేదు. అయినా డబ్బులు ఇస్తే మార్చేదానికి ఏమన్నా నవలా? పంచాంగం, గ్రహాలు హోరలు అన్ని కలిసి లెక్కేసి మేధావులు రాస్తారు. అయినా ఈ రోజు భలే కూర్చున్నావుడా, ఏం స్పెషలా? స్పెషలా? ఈరోజు ఏం చెప్పు స్పెషలా? ఈరోజు స్పెషల్ ఏం చెప్పు? ఎక్స్ప్రెస్ రాజా కదా. అంటే నువ్వు పైన చూస్తావు, కింద చూడవా? కిందరా. ఓహో, శ్రీరామనవమా? శ్రీరామనవమి కాదు ఈరోజు, ఉగాది. ఉగాది? ఉగాది అంటే ఏమిటో చెప్పురా. వచ్చా, ఉగాది అంటే తెలియదు నీకా? పొద్దున్నే లేయడం, 4 గ్లాసులు ఉగాది పచ్చడి తినడం, మధ్యాహ్నం భోజనం బాగా కుడుములతో తినడం, సాయంత్రం పోవడం ఎక్కడికి? సినిమాకి. తిండి మొహోడా, ఉగాది అంటే అది కాదు, పచ్చడి తినడం పోవడం. ఉగాది అంటే దానికి స్పెషలైజేషన్ ఉన్నదన్నమాట. ఏంటి? షడ్రుచులు కలిపి ఒక పచ్చడి తయారు చేసుకొని తింటాం, కానీ మనందరం తింటాం, కానీ ప్రదీప్కి ఒక రుచి తక్కువైంది. ఏంటిది?
పెళ్ళైన తర్వాత ఆ రుచి తెలుస్తుంది. కొడుకు బాగున్నాడా? కొడుక కొడుకు అంటే గుర్తొచ్చింది. ఆ? నువ్వేమయ్యా కొడుకు పుట్టాడు సువర్ణదానం చేయమంటివా? అవును, పోయిన సంవత్సరం చెప్పా సువర్ణదానం చేస్తే కొడుకు పుడతాడని. ఏడొచ్చిందయ్యా? అయ్యో, సువర్ణదానం చేసా కదా. చేసావా? ఆ కొడుకు పుట్టలేదా? పుట్టలేదు. లేదురా, సువర్ణదానం చేస్తే కొడుకు ఖచ్చితంగా పుట్టాలి. సువర్ణదానం చేసిన కొడుకు పుట్టలేదా? ఎంత చేసావు దానం? 50 కేజీలు చేసా. 50 కేజీల? ఆ. నీ దగ్గర ప్రదీప్ కంటే ఎక్కువ ఉంటుంది బంగారం. అయినా అంత బంగారం ఎక్కడిది నీకు? ఓ, నా పిల్లం 50 కేజీలు. ఒరే, అందరికి పెళ్ళాం లేక చేస్తుంటే నువ్వు ఉన్నదాన్ని దానం చేసావు కదరా. రే, నీ భార్య పేరు మీద పిల్లవాడు ఉన్నాడు రా, పన్నెండు బిడ్డ ఉన్నాడు. ఎట్టొచ్చాడయా? నేను ఇటు ఆ పిల్లాడు ఉంటా. రవి అడిగి చెప్తాడు. సమాజమే నీ గేయం నిరంతరం. ఏనా? ఆగు ఆగు, సరిగ్గా డబ్బింగ్ ఏం ఏడుస్తున్నావు? రవి ఏమైనా చేశాడా? ప్రదీప్ ఏమైనా చేశాడా? కాదు, మా ఆయన తప్పిపోయాడు. బరిబండి లావుకి 20 తప్పాడంట. తప్పిపోవడం కాదు ఇది. నాకు తెలుసు తప్పిపోవడం కాదు, వాడు చెప్పి ఇంకో పిల్లతా. ఏం బాధపడవు, వస్తాడు రాడు, ఇంకా వస్తాడు. ఎట్టొస్తాడు? తప్పిపోయినాడా? నా భార్య వచ్చింది కదా. మొదటిసారి పోయింది, మామూలుగా వచ్చింది, మందులిచ్చి వదిలేసా. రెండోసారి పోయింది, 6వ నెల కడుపుతో వచ్చింది. మందులు ఇస్తుంటావు కాదు, ఆ. మందులిచ్చి కాన్పు చేపించా. ప్రదీప్ జాతకం చెప్పు, రవి జాతకం చెప్పు. ప్రదీప్ గారు, దయచేసి మీరు ఒక్క క్షణం. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. పని తక్కువ, పేమెంట్ ఎక్కువ అని అందరూ అనుకుంటారు, కానీ అతని పనితనం గురించి అతనికి మాత్రమే తెలుసు. ఎంత కష్టపడతాడో బిడ్డ. లేడీస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. సోలో పెర్ఫార్మెన్స్ మానేస్తే పెళ్ళవుతుంది. రవిని చూసి నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ పెళ్లి గురించి అయితే ప్రస్తావన లేదు, కొడుకులు మాత్రం 4. సరిగ్గా చూడండి సార్, మీ చేయాలండి పెట్టింది. సుళ్ళు సార్, అలాంటి చేయకండి మీరు. ఇక్కడ పెళ్లి యోగం గురించి లేదు, కానీ కొడుకులు మాత్రం 4 ఉన్నారు. పెళ్లి కాకుండా కొడుకులు ఎట్ట పుడతారు స్వామి? ఇందాక చెప్పాను కదా రవిని అడగమని. అంతకు మించి మీకేం లేదు. అబ్బో. ఈ సంవత్సరం కూడా కొంచెం ఆదాయం అయ్యి జాగ్రత్త పడితే ఇన్కమ్ ట్యాక్స్ గురించి కొంచెం తప్పించుకో. దండం పెడతారన్న. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు రండి. ఒక్క నిమిషం. హలో, షూటింగ్ అయిపోయిందా? లాభం లేదు, రండి. ఆయన పెళ్లి కాకుండా నీ కొడుకులు అన్నాడు, నాకేం చేస్తాడు? వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేస్తారా? మా గురువు గారు జాతకం బాగా చెప్తారు. కూర్చోండి రవి. చూసాం, చాలా బాగా చెప్పారు. పేరేమన్నారు? రవి. రాత్రిలో కూర్చున్నాడు అయ్యా. పేరు రవి అంటే సూర్యుడు, పేరులోనే సూర్యుడు, కానీ పనితనంలో చంద్రుడు. చుట్టూ ఎప్పుడు చుక్కలతో నిండుంటాడు. ఆయన సోలో పర్ఫార్మెన్స్ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. సార్, ఆయన చెప్పనియండి సార్. ఉండండి సార్, మీకు తెలీదు. వద్దు సార్, మీ గొప్పతనం గురించి మీకు తెలీదు. చెడగొడుతున్నారు మీరు, కూర్చోండి. ఆయన ఆడల్లో మధ్యలో సోలో పర్ఫార్మెన్స్ చేస్తాడు కదా. పిచ్చిన పుల్క, అది సోలో పర్ఫార్మెన్స్ ఎట్లా అవుతుందిరా, చుట్టూ ఆడాలేగా. అంటే నేను కదా గేమ్లు ఆడించేది, గిఫ్ట్లు ఇచ్చేది. అక్కడైతే శ్రీముఖి ఒకటే, ఇక్కడైతే ఎంతమంది శ్రీముఖిలో. మీకు 8 మంది పిల్లలండి. బావా ఎప్పుడు చెప్పలేదు, నాకు కూడా తెలియలేదు మామ. నీ జాతకం పంచాంగంలో కంటే యూట్యూబ్ లో ఎక్కువ ఉంటుంది. ఇది ఈ మధ్య బాగా జాతకాలు చెప్తున్నారు కదా. బయట తిరిగేటప్పుడు హెల్మెట్ తప్పకుండా వాడుకోవాలి. క్లారిటీగా చెప్పండి. నాకు అర్థమైంది. ఇది హెల్మెట్ అదే ఇది అందులో మాత్రం పర్ఫెక్ట్. ISI మార్క్ ఉండేది. రూమర్స్ ఎక్కువ, రొమాన్స్ తక్కువ.
మీరు ఇంకా దయచేయచ్చు. థ్యాంక్ యూ. సూపర్. అది పరిస్థితి. వాళ్ళిద్దరు జాతకాలు ఉన్నారు కదా. మీరు ఈ సంవత్సరంలో హీరో అయ్యే అవకాశం ఉంది. మరి రవి గారు విలన్. హీరో ఈ మనిషే. హలో హలో సన్నజాజి పక్క మీద సంకురాత్రి మూడు పొలాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్వేస్తున్నది చలి రాత్రి కవ్వేస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి. ప్రదీప్ గారు హీరో మీరంటే విలన్ కూడా చెగిరాడండి. లేదండి, రవి గారిని పక్కన పెట్టుకున్నారనుకో చాలా డేంజరే మీకు. అలా ఏం లేదండి. ప్రభాస్ రానా ఇద్దరు అనుష్క వెంట పడలే బాహుబలిలో. పడ్డారు కదా మీరు? నేనా? లేదు మా. కానీ వాళ్ళు పడాలంటే మీరు ఒక్కసారి రానాలి, అప్పుడు గ్యారంటీ పడతారు మీకు వాళ్ళు. అలా ముట్టుకోకుండా కూడా పడేయచ్చు. ఒక అట్టుపండు తొక్క తీసేయండి. అంటే మాకు బడవా? ఏముంది ఆడ పండుగ పండుగ పండుగ. ఏ రాస్తున్నావు నువ్వు? బాహుబలి 3 స్కిట్ ఏమన్నా రాస్తున్నావు ఏందా? ఒరే ఏం రాస్తున్నావురా? ఆ మార్జిన్ లేంది, ఆ పారాగ్రాఫ్ లేంది. కవిత చేస్తున్నా గురుగారు. కవిత ఎవరి మీద? ఉగాది మీద. ఉగాది మీద ఏది చెప్పు. పంచదార తీపి చింతపండు పులుపు వేపకాయ చేదు ఏమిదు? చేదు ఉప్పు ఉప్పే పప్పు పప్పే పప్పు పప్పే. దరిద్రుడా దరిద్రుడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉగాది పండుగ రోజు చాలా చక్కగా మా నెల్లూరు నీరజ లాఫింగ్ బ్రదర్స్ ఇంకిక్కడి నుంచి ఉగాది బ్రదర్స్ కింద మారాలి. ఎందుకంటే సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. మరి వండర్ఫుల్. జీవితంలో ఇంకెప్పుడైనా గంటల పంచాంగం చూస్తే ఈయన ఒకసారి గుర్తొస్తాడు గ్యారంటీగా మనకి. ఇప్పటి నుంచి పంచాంగం దగ్గర పోను. హైలైట్ ఏంటంటే పోనీ రాసుకొచ్చిన ఒక అర్థం, ఖాళీ బుక్ చూసి మరి చెప్పారంటే లోపల చాలా పెట్టినారు పోయి ఆయన. అండ్ హంగామాలో కూడా హంగామా సృష్టిస్తున్నారు మీరు. అండ్ ఇలాగే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం మీ ముగ్గురికి. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది ఆ నియోజకవర్గంలో ఆరు బుద్ధితో ఏడు పట్టా నేను నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా కదా కదా. చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.